కొంచెం రాసుకోగలిగిన వాళ్ళకి ఈ పాఠం కొంచెం రాసుకోండి. పాఠం పేరేంటంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదులో ముగింపు భాగం అండి. ఇది మొత్తం 12 నెలలుగా సుమారు 50 పాఠాలు పైగానే చెప్పుకోవడం జరిగింది. ఇది ముగింపు భాగం. 35th బైబిల్ రీసెర్చ్ సెమినార్ 2024 డిసెంబర్ 22, 23, 24, 25. ఈరోజు 22, 21వ తారీఖు మీకు తెలుసు. 1వ పాఠం, 2వ పాఠం, 3వ పాఠం, 4 పాఠాలు విన్నారు. 22వ తారీఖు ఇది. మొదటి పాఠం ఏమో నేటి క్రైస్తవుల క్రిస్మస్ సందేశం. రెండోదేమో క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నేటి క్రైస్తవులు కలిగి ఉండాలా. క్రీస్తు యేసునకు కలిగిన మనసు నేటి క్రైస్తవులు కలిగి ఉండాలా. మనస్సు అంటే ఇంగ్లీష్లో మైండ్ అంటారు. మీకు అర్థమవటానికి చిన్న ఉపమానం చెప్తాను. ఒక కుటుంబం సజావుగా నడుస్తుందంటే అర్థం ఏంటి? మనసులు కలిసాయని అర్థం. ఏమండి? ఒక కుటుంబం సజావుగా నడుస్తుంది అంటే వాళ్ళ మనసులు కలిసాయని. ఒక కుటుంబం సజావుగా నడవట్లేదంటే దాన్ని ఏమంటారంటే మనస్పర్ధలండి అంటారంటే మనసులు కలవడం లేదు. అలాగే ఒక సంఘం సజావుగా నడుస్తుందంటే అర్థం సంఘ సభ్యులందరూ మనసులు కలిసాయని. నడవట్లేదంటే మనస్పర్ధలని. అలాగే మనుషుల నుండి దేశాల వరకు కూడా సజావుగా ఉంటే మనసులు కలిసిన అర్థం, సజావుగా లేకపోతే మనస్పర్ధలు వచ్చాయని అర్థం. ఈ ప్రపంచంలో అందరూ తెలుసుకోవాల్సిన ఒక మనసు ఏంటంటే యేసుక్రీస్తు మనసు. ప్రపంచంలో అందరూ తెలుసుకోవాల్సిన ఏకైక మనస్సు ఎవరి మనసు అండి? అది యేసుక్రీస్తు మనస్సు. తండ్రి అయిన దేవుని మనసు తెలియాలంటే ఈ పాటల్లో వినే మీరు కానీ యూట్యూబ్లో వినే వాళ్ళకి కానీ చిన్న విషయం ఏంటంటే తండ్రి వేరు, కుమారుడు వేరు, యేసు పరిశుద్ధాత్ముడు వేరు. ఇది మీరు గ్రహించకపోతే నేను చెప్పే పాఠం ఏం అర్థం అవ్వదు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. లేదండి. తండ్రి కుమారుడిగా మారిపోయాడు, కుమారుడే పరిశుద్ధాత్ముడిగా మారిపోయాడు. సినిమాల్లో త్రిపుల్ ఫోజ్ లాగా అనుకోవద్దు. తండ్రి యేసుక్రీస్తు భూమి మీద కూడా వచ్చి పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు. అంటే ఈయన వేరు, తండ్రి వేరు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆదరణకర్త వస్తానన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ. ముగ్గురు వేరు. నేను ఎందుకు చెప్పిన మాట ముందు నేను చెప్పిన మెసేజ్లో దేవుణ్ణి ఆరాధించాలి అన్నా కదా. వీళ్ళు ఏమనుకుంటారంటే ఆయనకు తెలీదు, దేవుడైనా ఆయనే, యేసుక్రీస్తు అయినా ఆయనే, అందుకే వాళ్ళు దేవుడిని ఆరాధించారు. దేవుడు అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు అంటారండి. అవునా? అందుకని మీకు తేడా తెలియదేంటి? దేవుని మనసు మీకు అర్థం అవ్వాలి అంటే యేసుక్రీస్తు కాదు ఇక్కడ తండ్రి అయిన దేవుని మనసు మీకు అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? దేవుని మనసు మీకు అర్థం అవ్వాలంటే మీ దగ్గర ఉన్న 66 పుస్తకాలే దేవుని మనసు. పరిశుద్ధ గ్రంథానికి మరో పేరు ఏంటంటే దేవుని మనస్సు. దేవుని మనసు మీకు తెలియాలి అంటే 66 పుస్తకాలు ఒకసారి చదివేస్తే ఆయన మనసు మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు మనకి ఏం తెలియాలి ఈరోజు? యేసుక్రీస్తు మనసు తెలియాలి. యేసుక్రీస్తు మనసు తెలియాలంటే నేను ఇచ్చిన క్లూ కూడా ఇచ్చేసా ఫస్ట్. దేవుని మనసు తెలియాలంటే 66 పుస్తకాలు చదవాలి. యేసుక్రీస్తు మనసు తెలియాలంటే క్లూ చెప్పాను మీకు. నేను దేవుని మనసు తెలియాలంటే 66 పుస్తకాలు చదవాలి. క్రీస్తు మనసు తెలియాలంటే 4 సువార్త పుస్తకాలు చదవాలి. క్రీస్తు జీవితం దాంట్లో ఉంది. ఇప్పుడు ఒక మనిషి మనసు తెలియాలంటే ఆయన జీవితం మనకి తెలియాలి. ఏమండి? ఒక మనిషి యొక్క మనసు మనకు తెలియాలంటే ఆయన జీవితం తెలియాలి. మరి దేవుడి యొక్క మనసు తెలియాలంటే దేవుడు భూమి మీద జీవించలేదు కాబట్టి మనకు తెలియదు. కాబట్టి ఏం చెప్పాను మీకు? 66 పుస్తకాలు చదివితే సరిపోద్దండి. మరి యేసుక్రీస్తు మనసు మీకు తెలియాలి అంటే యేసుక్రీస్తు జీవితం చదవాలి. యేసుక్రీస్తు జీవిత చరిత్ర ఎక్కడుంది? 4 సువార్త పుస్తకాల్లో ఉంది. ఇప్పుడు తండ్రి అయిన దేవుని మనసు తెలియాలంటే 66 పుస్తకాలు చదవాలి. యేసుక్రీస్తు మనసు తెలియాలంటే 4 సువార్త పుస్తకాలు చదవాలి. పౌలు గారు అంటున్న మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ప్రభువు మనస్సు ఎరిగి
ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమంటే క్రైస్తవులమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం. క్రీస్తు మనసు అంటే ఏంటి? అదేంటో తెలియకుండా మనం కలిగామో కలగలేదు ఎలా చెప్పగలం? పాయింట్ మీరు నోట్ చేసుకోండి. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన, క్రీస్తు మనసు మనం కలిగి ఉంటేనే క్రీస్తు యేసునందు అన్నట్టు, క్రీస్తు యేసునందు ఉంటేనే మనకి ఏ శిక్ష విధి లేదు. మనము అంటే సంఘం లేదా పరిశుద్ధులు. ఏం కలిగి ఉన్నాం అంటున్నాడు? క్రీస్తు మనసు. ఇప్పుడు క్రీస్తు మనసు తెలియాలంటే క్రీస్తు జీవితం తెలియాలి. ఆయన జీవితం ఎక్కడ ఉందంటే సువార్త పుస్తకాల్లో ఉంది. క్రీస్తు యేసు మనసు ఏంటో మనం ఈరోజు పాఠం ద్వారా తెలుసుకుందాం. క్రీస్తు యేసుకున్న మనసు ఏంటంటే ప్రపంచాన్ని మార్చగల మనసు అంటాను. ప్రపంచంలోని జంతువుల్ని మొక్కల గురించి కాదు, మనుషుల మనసులను మార్చే మనస్సు క్రీస్తు మనస్సు. ఆయన మనస్సు మనకు తెలియాలి అంటే ఆయన జీవితం మనకు తెలియాలి. ఆల్రెడీ మనం దీని మీద ఎగ్జామ్ రాసేసాం అవునండి. రెండోసారి చదివితే ఇంకా మీకు బాగా అర్థమైంది. ఈ ప్రపంచంలో కామన్గా అందరికి సంబంధించింది ఏంటంటే మన జన్మ కారకులు ఎవరు అంటే అమ్మ నాన్నలు. మన జన్మ కారకులు తల్లి. బ్యాక్కి వెళ్ళి కూర్చోండి, పిల్లలు ఎత్తుకొని అక్కడ కూర్చోండి, ఇబ్బంది ఉండదు. మన జన్మ కారకులు ఎవరు అంటే అమ్మ నాన్నలు. మనలో ఎవ్వరం కూడా మన అమ్మ నాన్నలు మనం సెలెక్ట్ చేసుకున్నాం. నాకు అంబానీ గారు తండ్రిగా కావాలి, ఫలానా ఆవిడ తల్లిగా కావాలి, మనం ఎవ్వరం సెలెక్ట్ చేసుకున్నాం. కానీ ఈ ప్రపంచంలో ఒక్క మనిషికి మాత్రమే తల్లిని సెలెక్ట్ చేసుకునే అవకాశం వచ్చింది. ఆయన ఎవరంటే ఒక్క మహానుభావుడికి మాత్రమే తల్లిని సెలెక్ట్ చేసుకునే అవకాశం వచ్చింది. ఆయనే కుమారుడు, దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయనకి మాత్రమే అవకాశం వచ్చింది. ఆయన ఏమనుకున్నాడంటే నేను భూమి మీదకి వెళ్ళి మానవులందరినీ రక్షించాలంటే నాకు ఒక శరీరం కావాలి. నాకు ఒక శరీరం కావాలి అంటే నేను ఎటువంటి వాడిని అనేది ఆయనకి తెలుసు. నేను ఇంత గొప్పవాడిని కదా, నేను భూమి మీదకి వెళ్ళి ఒక శరీరాన్ని ధరించుకోవాలంటే నాకు ఒక తల్లి కావాలి. ఆ తల్లిని ఆయనే అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకున్నాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి సెలెక్ట్ చేసుకుని దూతల్ని భూమి మీదకి పంపించాడు. ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? మరియ తల్లిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. తల్లిని సెలెక్ట్ చేసుకున్న ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు అండి. నాకు శరీరం కావాలి అంటే భూమి మీదకి వెళ్ళాలి. భూమి మీదకి వెళ్ళాలి అంటే తల్లి కావాలి. తల్లి ఎవరు అంటే కన్య మరియ. అంటే ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. అందుకని ఆర్సీఎం వాళ్ళు ఎప్పటికి కూడా ఆవిడని ఆరాధిస్తూనే ఉంటారు. ఎవరైనా మనం మాట్లాడేటప్పుడు మరియా అన్నాం అనుకున్న వాళ్ళకి కోపం వస్తుంది. మరియా తల్లి అని గౌరవించలేకపోతున్నారా అంటారు. క్రీస్తుని కన్నా తల్లి ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. మరియా తల్లి ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు ఆవిడ్ని? క్రీస్తు. అంటే ఎంత గొప్పగా తన జీవితాన్ని కన్యత్వాన్ని కాపాడుకుంది ఒకసారి ఆలోచించుకోండి. ఒక మహానుభావుడు నిన్ను తల్లిగా కోరుకున్నాడమ్మా అని దేవదూతలు ఎక్కడికి వచ్చి చెప్పి భూమి మీదకి వచ్చింది. దయాప్రాప్తురాల నీకు శుభం, నిన్ను ఒకళ్ళు తల్లిగా సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరు? యేసుక్రీస్తు అని చెప్పంగానే ఆ వందన వచ్చిన వినంగానే ఆవిడేమంది? అశుభ వచనం ఏంటో నాకు తెలియజేయమంటే నువ్వు తల్లివి కాబోతున్నావు, పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకొని అనగానే వద్దు వద్దనేమి ఏమనలేదు, నీ ఇష్ట ప్రకారమే కానివ్వమని చెప్పడం జరిగింది. మరి ఎంత గొప్పదంటారు మరియా? ఇప్పుడు ఆ జీవితం ఎవరికి తెలిసింది? యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలిసింది. ఎంత గొప్పవాడో ఆ మనసు కూడా అంత గొప్పది. ఎవరి మనసు? మరి యొక్క మనసు. ఇప్పుడు యేసుక్రీస్తు మనసు మనకు తెలియాలంటే ఆయన జీవితం తెలియాలి. ఇప్పుడు జీవితానికి ముందేం జరిగింది? ఏం జరిగింది? పరలోకం నుంచి తల్లిని సెలెక్ట్ చేసుకుని భూలోకానికి వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు జీవితం మీకు సింపుల్గా మొన్న ఒకసారి చెప్పాను, మీకు దాని కంటిన్యూషన్ చెప్తా. జీవితం 33.5 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు, 12 సంవత్సరాలు బాల్యం. యేసుక్రీస్తు జీవితం అర్థమైతే యేసుక్రీస్తు మనసు అర్థమైతే, యేసుక్రీస్తు మనసు అర్థమైతే ఆయనలాగా మనం బ్రతికితే ఏ శిక్షా విధి ఉండదు. యేసుక్రీస్తు జీవితాన్ని ఒకటిది 12 సంవత్సరాలు బాల్యం. రాసుకుని 12 సంవత్సరాలు బాల్యం. తల్లిదండ్రుల దగ్గర జీవించాడు. 12వ ఏట మహాజ్ఞానాన్ని మాట్లాడాడు. యెరూషలేములో దేవాలయంలో 12వ ఏట మహాజ్ఞానాన్ని మాట్లాడాడు.
12 నుంచి 30 సంవత్సరాలు, సుమారు 18 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర తల్లిదండ్రులకు అండగా. నేను మీకు చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభువుల వారు కూలి పని చేశారండి. వినడానికి బాధగా ఉన్నా నిజమే అది. తల్లిదండ్రులు ఏ పని చేస్తే ఆయన కూడా ఆ పని చేసి కుటుంబాన్ని అన్నదమ్ములందరినీ పోషించుకుంటూ తల్లిదండ్రుల దగ్గర ఏ పని చేశాడు ఎందుకు? తండ్రి ఏ పని చేస్తే కుమారుడు కూడా ఆ పని చేసి డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషించుకుంటూ తల్లిదండ్రుల దగ్గర తల్లిదండ్రులకు అండగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 12 నుంచి 30, అంటే సుమారు 18 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర. ఇప్పుడు ఆయన తల్లిదండ్రులకి ఏ సాయం చేయకుండా రోడ్లు ఎమ్మటపడి తిరిగేశారు అనుకోండి, ఆయన ఏం చెప్తాడు జనాలకి? అంతేనా? చెప్పడానికి ఏముండదు. అందుకనే నాలో పాపం అన్నదని ఏ విషయంలో నా జీవితంలో మీరు పట్టుకుంటారో పట్టుకోండి అని అడిగారు. ఎవరో పట్టుకోవడానికి లేదు. 18 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు? 12 సంవత్సరాలు బాల్యం తల్లిదండ్రుల దగ్గర, 12 నుంచి 30 సంవత్సరాలు అంటే 18 సంవత్సరాలు తల్లిదండ్రులకు అండగా. తల్లిదండ్రులకు అండగా. కానీ చాలామంది 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నారంటే, ప్రస్తుతానికన్నా సమాజం తాగుడు తిరుగుడు తిరుగుడు తాగుడు, తాగుడు తిరుగుడు తిరుగుడు తాగుడు, లేదంటే లవ్వులు జోదాలు, జోదాలు లవ్వులు. ఇది కరెక్ట్గా సెట్ అయ్యే వయసు అంట. 12 నుంచి 30 సంవత్సరాల మధ్యలో నువ్వు ఏదో ఒక ఉద్యోగమో సంపాదించి ఏదో పని ఆడవాళ్ళని మగవాళ్ళని సెట్ అయిపోతే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఇది సెట్ అవ్వలేదు అనుకోండి, ఇక సెట్ అవ్వదు. అది ఎంత ప్రయత్నించినా అవ్వదు. ఇప్పుడు మామగారి వయసులో నా వయసులో ఇప్పుడు మేము చదవాలనుకోండి, మేమిద్దరం డిగ్రీలో జాయిన్ అయ్యాం. వస్తుందా మాకు చదువు? ఎక్కడొస్తుంది? రాదు. మేమిద్దరం చదువుకునే వయసు ఏది? 30 సంవత్సరాల లోపే. 30 సంవత్సరాలు మా ఇద్దరికి 30 సంవత్సరాల లోపే మేము చదువుకుంటే చదువు ఆటోమేటిక్గా వస్తుంది. మా పిల్లని 7:30 కాలేజీకి ఎక్కించుకెళ్ళి సాయంకాలం 5:30కి దింపి మళ్ళీ ప్రైవేట్లో 9:30 వరకు చదివించినా చదువుతుంది. నేను 5 నిమిషాలు ప్రైవేట్లో కూర్చోలేను. కాసేపు తిరుగుతుంటా, కూర్చుంటా, నుంచుంటా, తిరుగుతుంటా, కూర్చుంటా. అది నేర్చుకునే వయసు. 18 నుంచి 30 సంవత్సరాల వయసులో పిల్లల్ని సెట్ చేసేస్తే సెట్ అయిపోతారు. మరి 30 సంవత్సరాలు పెళ్లి చేయమా అంటారు. మీరు సెట్ చేయాలని నిర్ణయించుకుంటే 20, 22, 23, 24, 30 లోపు అన్నీ సెట్ అయిపోద్ది. పెళ్లి సెట్ అయిపోద్ది, ఉద్యోగం కూడా సెట్ అయిపోద్ది. ఇది యేసుక్రీస్తు జీవితం. మరి 30 నుంచి 30:30 అంటే 33:30. దాంట్లో 3 అద్భుతాలు ఉన్నాయి. ఇది రాసుకోండి అందరూ. తండ్రి తల్లిదండ్రులకు అండగా 12 నుంచి 30, 30 నుంచి 33:30 సంవత్సరాల జీవితంలో 3 ఘట్టాలు ఉన్నాయి. 3 మహాఘట్టాలు ఉన్నాయి. 1 మిరాకిల్స్, 2 మొరాలిటీ, 3 మెసేజెస్. 3:30 సంవత్సరాల జీవితం అర్థం చేసుకోవాలి మనం. మిరాకిల్స్, మొరాలిటీ, మెసేజెస్. యేసుక్రీస్తు చేసిన మిరాకిల్స్ 4 సువార్తలు ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి తగులుకుంటే జనవరి 1 వచ్చేస్తుంది మనకి. సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. నెక్స్ట్ ఇయర్ మాత్రం మనం వారానికో 2 వారాలకో పాఠం కింద చెప్పుకుంటూ వెళ్దాం. మొదటిది ఏంటి? మిరాకిల్స్, మొరాలిటీ. మిరాకిల్స్ అంటే అద్భుతాలు. ఈ అద్భుతాల్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. సృష్టిలో చేసిన అద్భుతాలు ఉన్నాయి, మనుషులకు చేసిన అద్భుతాలు ఉన్నాయి. అంటే సృష్టిలో చేసిన అద్భుతాలు ఉన్నాయి, మనుషులకు చేసిన అద్భుతాలు కూడా ఉన్నాయి. మొరాలిటీ అంటే నైతిక విలువలు, మెసేజెస్ అంటే సందేశాలు. 30 సంవత్సరాల వరకు యేసుక్రీస్తుకి ఏ శత్రువులు లేరండి. అద్భుతాలు చేసినంత కాలం ఏ శత్రువులు లేరు. నీతి వాక్యాలు చెప్పినన్నాళ్ళు ఏ శత్రువులు లేరు. ఇప్పుడు మెసేజెస్ చెప్పాడు. ఏమని? నేను దేవుని కుమారుణ్ణి, పాపాలను క్షమించడానికి నాకు అధికారం ఉంది, ఈయన్ని చంపేసేయాలి. ఇప్పుడు వచ్చారు శత్రువులు. మిరాకిల్స్ ఎన్ని మిరాకిల్స్ చేసిన ఎందుకు చంపాలనుకుంటారండి? మొరాలిటీ చెప్పేవాడిని ఎందుకు చంపాలనుకుంటారు? మెసేజెస్ చెప్పేటప్పటికి వీళ్ళకి మండిపోయికి శత్రువులు తయారయ్యారనమాట. ఓకేనా? ఆయన జీవితాన్ని మనం చూస్తే మిరాకిల్స్లో చూస్తే వినాలి అందరూ. సృష్టిలో అద్భుతాలు, మనుషుల్లో అద్భుతాలు. సృష్టిలో అద్భుతాల్లో కొన్ని చెప్తాను. భూమి పుట్టినది మొదలు నీటిని ద్రాక్షారసంగా మార్చిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరంటండి. మొట్టమొదటి మిరాకిల్ అంటది. ఎక్కడ? కానాను విందులో నీళ్ళని ద్రాక్షారసంగా మార్చేస్తారు. అప్పటి వరకు యూదులకు గ్రంథాలు ఉన్నాయండి. యూదులకు రాసిన గ్రంథాలు. సూర్యుడు ఆగాను, చంద్రుడు నిలిచాను ఎక్కడ రాయబడింది? ఇది యాషూరు గ్రంథంలో ప్రతిదీ లిఖించుకుంటూ వచ్చారు. మొత్తం తిరిగేసే ఉంటారు వీళ్ళు. నీటిని ద్రాక్షరసంగా మార్చడం ఎక్కడైనా ఉందా? మోషే చేసిన అద్భుతాల్లో కానీ ఉన్నాయి. మొత్తం చూసుకుంటూ వస్తే
ఇక్కడ మొట్టమొదటి మిరాకిల్ నీటిని ద్రాక్షారసంగా మార్చడం. సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు జరగలేదు. శిష్యుల ముందు నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సృష్టిలో చేసిన అద్భుతం. చాలా మంది ఏమంటారంటే జరిగితే జరుగుండొచ్చు, కానీ శీతాకాలంలో నీళ్ల పైన మంచులాగా పొగ ఏర్పడుద్ది, దాని మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి. యేసుక్రీస్తు జన్మ అంటారా, టెస్ట్ ట్యూబ్ బేబీలు ఇప్పుడు పెడతలేదంటే అలాగే కొట్టేశాడండి. సింపుల్గా అద్భుతాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? సింపుల్ చేసేస్తున్నారా? మా నాన్నేనండి ఆయన కూడా సింపుల్. ఇది అద్భుతం. ఏది? నీళ్ళని ద్రాక్షరసంగా మార్చడం అద్భుతం, నీటి మీద నడవడం అద్భుతం. ఒకసారి తుఫాను వచ్చేసి కొట్టుకుపోతుంటే ఆయన నిద్రపోతుంటే లేపితే ఒక్కసారి ఆగు అనగానే మిక్కిలి నిమ్మలమాయను. ఏంటది? కుక్కపిల్ల కాదు, తుఫాను. తుఫాను మిక్కిలి నిమ్మల. తుఫాను అంటే సామాన్యమైన విషయమా? ఇది యేసుక్రీస్తు చేసిన అద్భుతాల్లో చాలా ఉన్నాయి. ఇంకా నేను కొన్ని మీకు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను. అక్కడ ఏం రాయబడిందంటే మార్క్స్ వార్త 4:39 ఉంటుంది. సముద్రాన్ని గద్దించగానేనంట, వైజాగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ సముద్రం ఒకసారి చూడండి, దాన్ని గద్దించండి, అస్సలు లెక్క చేయదు. మిక్కిలి నిమ్మలమాయనట్టు సౌండ్ చేయకుండా ఆగిపోయినట్టు సముద్రం. ఎందుకు ఆగిందంటారు? చేసింది ఆయనే. ఆయన చేశాడు కూడా ఆయన మాట ఖచ్చితంగా వినాల్సిందే. ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. వ్యక్తుల్లో అద్భుతాలు. వ్యక్తుల్లో అద్భుతాలు కొన్ని ఏంటంటే, కుష్ఠరోగిని ఎవరైనా పట్టుకుంటారా? కుష్ఠరోగి మీ అందరికీ తెలుసు, చెడు కొంపు వచ్చేస్తుంది, రక్తము నీరు చీము కలిసి కారిపోతాయి, బాడీలో పాటలు మొక్క ఊడి కింద పడిపోద్ది. ఎవరైనా దానం చేయాలి అంటే దూరం నుంచి 2 రూపాయలు ఇసిరేస్తారంట. ఇది కుష్టి వ్యాధిగ్రస్తుల యొక్క పరిస్థితి. యేసుక్రీస్తు కుష్టి వ్యాధిగ్రస్తుల దగ్గరకు వెళ్ళి పట్టుకుని లేపి స్వస్థపరిచాడంట. పాత నిబంధనలో ఒక ఆయన ప్రవక్త ఉన్నాడు. కుష్టి వ్యాధితో ఒక ఆయన వస్తే లోన్ నుంచి బయటికి కూడా రాలా. అక్కడి నుంచి వెళ్ళి యోర్దాన్లో వెళ్ళి 7 సార్లు మునుగు, నీ కుష్టి పోద్ది అన్నాడు. ఎవరైనా? నయమాను. యేసుక్రీస్తు ఏం చేశాడు? దగ్గరకు వెళ్ళి ముట్టుకుని పట్టుకుని స్వస్థత చేశాడు. ఇది యేసుక్రీస్తు కలిగిన మనస్సు. ఏం చెప్పాడు? నేను బయటికి రాను కానీ అక్కడికి వెళ్ళి 7 సార్లు మునుగంటే మా ఏరియాలో ఎన్ని నదులు లేవు, ఇక్కడికి వచ్చి మునగాల అని అడిగాడు. వచ్చిన ఆయన ఏం చెప్పాడు? చాలా చేసావు కదా, ఒకసారి ఏదో చెప్తున్నాడుగా వినా అన్నాడు. అవునా? కానీ యేసుక్రీస్తు ఏం చేశాడు? ప్రవక్త అయిన ఏలియా కుష్ఠరోగం వచ్చిన నయమాన్ని చూడడానికి కూడా రాలా. యోర్దాన్లో 7 సార్లు మునుగు అన్నాడు. ఈ వ్యక్తులు చేసిన అద్భుతాల్లో లోకాసువార్త 5:12-13 వచనాల్లో మనకి కుష్ఠ వ్యాధిగ్రస్తులు నయం చేసినట్లుగా మనం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు కుష్ఠరోగిని కూడా ఏం చేశాడు? కొట్టుకున్నాడు. ప్రవక్త గొప్పవాడు, యేసుక్రీస్తు గొప్పవాడా? ఆయన మనసు గొప్పది, ఈయన మనసు గొప్పదా? యేసుక్రీస్తు మనసే గొప్పది. లోకాసువార్త 4:40 చూడండి, ముందుకు వెళ్ళిపోదాం. దానినే స్ఫూర్తిగా తీసుకుంది ఎవరా? మదర్ తెరిసా. మదర్ తెరిసా కుష్ఠరోగులను పట్టుకుంది, కడిగింది, గాయాలు కడిగింది, వైద్యం చేసింది, ఆహారం పెట్టింది. అందుకని అందరికి ఏమైంది? తల్లయింది, మదర్ అయింది. 4:40 లోకాసువార్త 4:40 లోకాసువార్త 4:40 లోకాసువార్త 4:40 సూర్యుడు అస్తమించుచుండగా నానా విధాలు అంటే రోగముల చేత పీడింపబడుచున్నవారు వారందరూ ఆ రోగులను ఆయన వద్దకు తీసుకొని వచ్చి, అప్పుడు ఆయన వారిలో ప్రతివాని మీద చూసుకోండి, ప్రతివాని మీద ముట్టి స్వస్థపరిచాడు. అంటే ఏ రోగం ఉన్నా సరే. ఇది యేసుక్రీస్తు కలిగిన మనస్సు. ఏ రోగినైనా టచ్ చేసే స్వస్థపరచడం జరిగింది. రక్తస్రావంతో ఉన్న ఒక స్త్రీని అప్పటికప్పుడు ఆయన ముట్టుకోగానే ఆగిపోయింది. ఇలాంటి ఎన్నో ఉన్నాయంటే అద్భుతాలు చాలా ఉన్నాయి. ఇది యేసుక్రీస్తు జీవితాన్ని 3 భాగాలు చేస్తాం. ఒకటి మిరాకిల్స్, ప్రకృతిలోవి, సృష్టిలోనివి, మనుషుల్లోనివి. రెండోది మొరాలిటీ. ఇంకా కొన్ని చేస్తాడు ఏంటంటే అద్భుతాల్లో, చచ్చిపోయి సమాధిలో పెట్టిన 4 రోజులను శవాన్ని బయట తీసి లేపాడు. ఆ దెబ్బతో నమ్మంటారు ఎవరా? ఆయన నిజముగానే దేవుని కుమారుడు, నాయన సమాధిలో ఉన్న తల్లి వీళ్ళు వెళ్ళొద్దని 4 రోజులు అవుతుంది పెట్టి కుళ్ళిపోయి ఉంటాడు, వాసన వచ్చేస్తాడు, వెళ్ళొద్దంటే నువ్వు ఏడవద్దమ్మా అని
లేపుకొచ్చాడు. ఇలాంటి అద్భుతాలు చేసిన దేవుళ్ళని పిలువబడుతున్న ప్రపంచంలో ఒక్కళ్ళైనా ఉన్నారా? ఎందుకంటే వాళ్ళందరూ దేవుళ్ళు కాదు, అంతే కదా. దేవుడైతే ఏం చేయాలి? ఆయనైనా అద్భుతాలు ఎందుకు చేశాడు అంటే నేను దేవుని కుమారుడిని అక్కడ ఉన్న సమాజానికి నిరూపించుకోవడానికి. చచ్చిపోయిన వ్యక్తిని యేసుక్రీస్తు లేకపోతే అక్కడ రాయబడిన మాట ఏంటంటే భూమి పుట్టినది మొదలు ఇటువంటిది మనం ఎప్పుడూ చూడలేదే అని అనుకున్నారంట. అన్ని అద్భుతాలు ఆయన చేశాడు. ఇంకో విషయం ఏంటంటే ఇలాగే మెసేజ్ జరుగుతుంది, జనాలు వచ్చేస్తారు చీకటి పడిపోయింది, ఆకలేసేస్తుంది. ఎవరి దగ్గర ఏమన్నా ఉన్నాయంటే ఒక చిన్నది ఏం చెప్పింది, నా దగ్గర 2 రొట్టెలు 5 చేపలు ఉన్నాయి. చిన్నది అదేలే, చిన్న పిల్లవాడు 2 రొట్టెలు 5 చేపలు ఉన్నాయి అన్నాడు. ఓకే పట్టరండి అని పంచుకుంటూనే వెళ్ళాడంట. ఇంకా 7-8 గంపలకి ఎత్తారంట. అద్భుతాలా కాకండి? ఇలాంటి అద్భుతాలు ఎవరైనా చేశారా? ఎవరో చేయనా. కాబట్టి నెక్స్ట్ మన సెమినార్ ఏంటంటే మీకు తెలుసు కదా, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి ఒక 6 నెలలు, క్రీస్తు వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి ఇంకో 6 నెలలు. దాంతోపాటు కలిపి ఈ జీవితం కూడా బోధిద్దామని. ఎందుకని? ఈ మనసు మనకు తెలియాలి. మిరాకిల్స్, మొరాలిటీ, మెసేజెస్ 3 భాగాలుగా మీకు 12 నెలల్లో కొంత మీకు అందించేసి పుస్తకం రూపంలో కూడా ఇస్తాను. మీరు కూడా మత్తయి సువార్త దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని ఈ పుస్తకాలు పరీక్షకే అవ్వలేదు అంటే మీకు చెప్తున్నాను. యేసుక్రీస్తు జీవితం మీకు అర్థం అవ్వాలి అంటే సింపుల్గా 4 సువార్తల దగ్గర పెట్టుకుని 3 హెడ్డింగ్లు పెట్టుకోవాలి, 3 పుస్తకాలు పెట్టుకోవాల్సిందే. మిరాకిల్స్, మొరాలిటీ, మెసేజెస్. చదువుకుంటూ వచ్చేటప్పుడు మిరాకిల్ వచ్చిందంటే మిరాకిల్లో రాసుకోవాలి. గట్టిగా చదివితే 2 రోజులు అయిపోద్దండి. సువార్తలు ఏముందండి, 25 అధ్యాయాలు అయిపోదండి. అంటే మీరు మత్తయి సువార్త చదివితే మత్తయి సువార్త మీరు చదివితే మార్క్స్ సువార్త మొత్తం 4లో కామన్గా ఎక్కువ వచ్చేస్తాయి. ఏమండి, ఒక 20% తప్ప ఒక సువార్త చదివితే కామన్గా అన్నీ వచ్చేస్తాయి. ఒక 20% తేడా ఉంటుంది. ఓకే, తర్వాత మొరాలిటీ. అద్భుతాలు జరిగినంత కాలం యేసుక్రీస్తుని ఎవ్వరు ఏమనలేదండి, అసలు ఎవ్వరు ఏమనలా. చూడండి, మొరాలిటీ నైతిక విలువలు నేర్పించాడు. కొండ మీద ప్రసంగం మాత్రమే చదివి చాలా మంది వాళ్ళ జీవితాలు మార్చేసుకున్నారంట. కొండ మీద ప్రసంగం కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7-8 అధ్యాయం వరకు ఉంటుంది. కొండ మీద ప్రసంగం, నీతి కొరకు ఆకలి దప్పులు, మోహం చూపు చూడకూడదు, ఎన్ని వరుసనే ఉంటాయి. దాన్ని కొండ మీద ప్రసంగం అంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం దగ్గర నుంచి ఉంటుంది. చాలా బాగుంటుంది. ఆ 4-5 అధ్యాయాలు చదివిన గాంధీ గారు ఏమైపోయాడు? మహాత్ముడైపోయాడు. ఒక మనిషిని మహాత్ముడిగా మార్చింది ఆ నైతిక విలువలకు సంబంధించిన మాటలు. చాలా మంది కొత్త నిబంధనలు పంచుతారు. దాంట్లో ఒకటి 5వ అధ్యాయం దగ్గర నుంచి 9వ అధ్యాయం వరకు చదివి వాళ్ళ జీవితంలో దాన్ని పాటిస్తే చాలు, చాలా వరకు వాళ్ళ జీవితాలు మారిపోతాయి. జాతి పిత అయ్యాడు ఎవరు? మహాత్మా గాంధీ. ఒక వ్యక్తిని ఏం చేసిందంటే జాతికే పితగా మార్చింది. మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నేను మంచోడిని అని అడగండి, మన మంచోళ్ళం కాకపోయినా మంచోడమే అని చెప్తారు మన ఫ్రెండ్ కాబట్టి. అవునా? మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, మన శత్రువు దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి అడిగినా, బయటోళ్ళు వెళ్ళి అడిగినా ఆడు చండాలుడురా అని చెప్తారు. కానీ యేసుక్రీస్తు స్నేహితుల దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, శత్రువుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ఎలాంటి వాడని అడిగినా మంచోడనే చెప్పాలి. ఆయనలో ఏ పాపం ఉందని చెప్పడానికి ఎవరికి ఛాన్స్ లేదు. అంత గొప్పగా ఆయన జీవితం ఉంది. విరోధుల దగ్గరికి వెళ్ళి ఏమని అడిగాడు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించను? ఎవరి దగ్గరికి వెళ్ళి? శత్రువుల దగ్గరికి వెళ్ళి. చంపాలని చూస్తున్న వాళ్ళ దగ్గరకు వీళ్ళు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 8:45-46 గట్స్ అన్న పాయింట్ అండి ఇది. ఈ ప్రపంచంలో దేవుళ్ళుగా పిలువబడుతున్న వారిలో ఎవ్వరూ మాట్లాడలేని మాట ఈయన మాత్రమే మాట్లాడిన మాట. యోహాను సువార్త 8:45-46. యోహాను సువార్త 8:45-46 చదవండి. నేను సత్యమునే చెప్పుచున్నాను కానీ మీరు నన్ను నమ్మరు. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఇది యేసుక్రీస్తు కలిగిన మనస్సు. ఎవడు స్థాపించును? శత్రువులందరూ కూడా ఏమేసుకున్నారు? ముక్కు మీద వేరేసుకున్నారు. ఈయన చెప్పిన మొరాలిటీస్ అన్ని విని శత్రువులు కూడా మాట్లాడలేకపోయారంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం.
ఫ్రెండ్స్లో మీ అందరికీ తెలుసు బాప్తిస్మం ఇచ్చు యోహాను. బాప్తిసాలు ఇచ్చాడు కానీ ఆయన బాప్తిసం తీసుకోలేదు తెలుసా మీకు? బాప్తిసం ఇచ్చి యోహాను గారికి ఎవరిచ్చారు బాప్తిసం? ఇంతగా చూస్తారేంటండి? బాప్తిసం ఇచ్చి యోహాను గారు బాప్తిస్మాన్ని ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టిందే ఆయన. ఆయనకి ఎవరు ఇవ్వాల. ఆయన ఏమనుకుంటున్నాడంటే యేసుక్రీస్తు వస్తాడు, ఆయన దగ్గర నేను తీసుకుందామని అనుకుంటున్నాడంట. చూడండి ఒకసారి మత్తయి సువార్త 3:13-14 వచ్చిన. మత్తయి సువార్త. అందుకని ఆ యోహానికి ఉన్న పేరు ఏంటంటే బాప్తిసం ఇచ్చి యోహాన్ అని పేరు. మత్తయి సువార్త 3:13-14 వచ్చినాలు. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావు. అంటే దీని అర్థం ఏంటంటే నేను పాపిని, నాకు బాప్తిస్మం అవసరం, నువ్వు పరిశుద్ధుడు, నీకు బాప్తిస్మం అవసరం లేదన్నాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే రేపొద్దున ఎవరికైనా వెళ్ళి నేను బాప్తిస్మం తీసుకోనని చెప్పాలంటే నువ్వు తీసుకున్నావు అని అడుగుతారు. కాబట్టి ఇలా ఇప్పటికి ఇలా కానిచ్చి నేను చెప్పాలి అంటే చెయ్యాలి ముందు అని బాప్తిస్మం ఇచ్చి యోహానుతో చెప్పాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం చెప్పాడు? నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడు అని ఒప్పుకున్నాడు. అలాగే ఒకసారి పేతురు గారు 5వ అధ్యాయం లోకసువార్త 5వ అధ్యాయం 5, 6, 8 వచనాల్లో ఒకసారి వల వేయమని అడిగితే మేము ఎప్పటి నుంచో వేస్తున్నాం, మాకు చేపలు పడలేదంటే ఒక్కసారి వేయని అడిగితే నీ మాట చొప్పున వేస్తాను అన్నాడు. అన్ని పడంగానే ఒక్కసారి మోకాళ్ళు వేసేసి నేను పాపిని, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో. నేను పాపిని అంటే అర్థం ఏంటి? నువ్వు పరిశుద్ధుడు. అంటే ఫ్రెండ్స్ కూడా పరిశుద్ధుడు అని ఒప్పుకున్నారు, శత్రువులు కూడా పరిశుద్ధుడే అని ఒప్పుకున్నారు. కానీ ఈ నైతిక విలువలు చాలా నేర్పించాడు యేసుక్రీస్తు. కానీ సుప్రీంకోర్టు ఏమిచ్చిందంటే తీర్పు, భార్యాభర్తలకి ఇష్టం లేకపోతే వేరే భర్తతో వేరే భార్యతో ఉండడం తప్పు కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందండి. ఇంకా సమాజంలో నైతిక విలువలు ఉంటాయి, పోతాయా? రోడ్డు ఎక్కేస్తారు జనాలు. అప్పటి వరకు కామ్గా ఉన్నవాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, నేను నా ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళి నా జీవితాన్ని కొనసాగించుకుంటాను. కోర్టు ఏమి ఇచ్చింది? తప్పు కాదని ఇచ్చింది. మరి బైబిల్ ఏం చెప్పింది? మోహపు చూపు చూసావు సత్యమే అని చెప్పింది. ఎవరు చెప్పారు ఈ మాట? మొరాలిటీ మనకి నేర్పించారు. ఎక్కడ? మత్తయి సువార్త 5వ అధ్యాయం 28. ఎన్నో మోరల్ వాల్యూస్ నేర్పించడం అనేది జరిగింది. ఈ మోరల్ వాల్యూస్లో కొన్ని మీకు నెక్స్ట్ ఇయర్ నుంచి చిన్నపిల్లలకు కూడా వస్తాయండి. ఏది చెప్పాడో అదే చేశాడు. ఏమండి? ఏది చెప్పాడో అదే చేశాడు. మినిస్టర్ అంటే మీకు తెలుగులో పరిచారకుడు. మినిస్టర్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మన క్యాలెండర్లో ఈసారి వచ్చే సంవత్సరం వస్తుంది లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్, అంటే క్రీస్తు పేరు మీద జరిగే పరిచర్యలు అని అర్థం. మినిస్ట్రీస్ అంటే పరిచర్యలు. నేను పరిచర్యం చేయించుకోవడానికి రాలేదు, పరిచారం చేయడానికే వచ్చాను అన్నాడు. చావడానికి ముందు రోజు, శిలువలో వేయడానికి ముందు రోజు శిష్యుల పాదాలన్నీ కూడా కడిగాడు. అంటే పరిచారం చేశాడు, చేయలేదా? అది ఆయన యొక్క మనసు అంటండి. అందుకే కాళ్ళు ఎందుకు కడిగాడు అంటే చాలా మంది చాలా చెప్తారు. ఆల్రెడీ ఆ ముందు రోజు రాత్రి యోధా గారు అమ్ముడు పోయి డబ్బులు తెచ్చేసుకుని పెట్టేసుకుని ఏమీ ఎరగనోడికి మళ్ళీ శిష్యుల మధ్యలోకి వచ్చి దూరుకొచ్చుంటే వెళ్ళి కాళ్ళు కడుగుతున్నాడు. కనీసం వీడి మనసు ఇప్పటికైనా మారద్దామని. కానీ మారిందంటే మారలా. ఆయన మార్చడానికి తగ్గించుకుని కాళ్ళు కడిగినప్పటికీ మనసు అనేది మారలేదు. శత్రువులు కాళ్ళు కడగడం అంటే, నేను పాట రాశాను, శత్రువును ప్రేమించువాడే దేవునికి మంచి హిట్ అయిందండి పాట. అది మీకు పాట ఉంది, పాటని చెప్పి ఆ రోజు మీకు పాటనే వివరిస్తాను. మెసేజెస్ చెప్తున్నప్పుడు మిరాకిల్స్ చేసినంతసేపు, అద్భుతాలు చేసినంతసేపు, ఇలాంటి మంచి మంచి మొరాలిటీ చెప్పినప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడలేదండి. మెసేజెస్ స్టార్ట్ చేశాడు. మెసేజెస్ అంటే తన గురించి తాను చెప్పుకోవడం మొదలుపెట్టాడు. మెసేజెస్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మోహపు చూపు అనేది మొరాలిటీకి సంబంధించింది. మెసేజెస్ అంటే అర్థం ఏంటంటే తన గురించి తాను చెప్పుకున్నాడు. ఏం చెప్పాడు? నేను పాపములను క్షమించుటకు నాకు దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. పాపాలను క్షమించడానికి దేవుడికే కదా అధికారం, నీకెక్కడదయ్యే అధికారం? కాబట్టి ఈయన్ని చంపేద్దాం. నేను దేవుని కుమారుణ్ణి అంటున్నాడు,
మీరు దైవాలు అంటున్నాడు. ఇంకా బాగుంది చూడండి. దేవుడే కదా, దేవుడు ఒక్కడే కదా, ఈయనే దేవుడిని అంటున్నాడు. గట్టిగా మాట్లాడితే నేను అబ్రహం కన్నా ముందున్నాను అంటున్నాడు. నువ్వు పుట్టిప్పుడు కదా, అబ్రహం ఎప్పుడో వాడు కదా, అప్పుడు నువ్వెలా ఉన్నావు అని వీళ్ళకి ఏమైందంటే. ఇంకోటి, యూదులు చంపడం వాళ్ళ ప్రకారం న్యాయమేనండి. ఎవరి ప్రకారం? ఎవరైనా యూదులకు దేవుడు అంటే పిచ్చ భయం అండి. దేవుణ్ణి ఎవరైనా దూషించారు అంటే చాలా భయపడిపోతారు. ఎందుకంటే శిక్ష మొత్తం యూదా గోత్రం మొత్తం మీదకి వస్తుందేమోనండి. వాళ్ళకున్న భయం ఏంటంటే దేవుణ్ణి ఎవరు కూడా దూషించకూడదు. మనకు ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను దేవుడు ఉండకూడదు. రెండవది, దేవుణ్ణి దూషించకూడదు. 10 ఆజ్ఞలు గుర్తున్నాయి మీకు? వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, నీ దేవుని యొక్క నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. అలాంటి వాటిలో ఈయన చేసిన నేరం ఏంటంటే దైవ దోషణ అనే ఒక నేరాన్ని తీసుకెళ్లి రాజుగారి దగ్గర పెట్టడం అనేది జరిగింది. అంతకుముందు ఏం చేశారంటే ఈయన మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక అబ్బాయిని మరి తెలియదు, మంచం మీద దింపేశారు కిందకి. కప్పు కూడా తీసేసి కిందకి దింపితే పక్షవాయువు గలవాడిని స్వస్థత పొంది లెగమని అడగకుండా నీ పాపములు క్షమించబడి ఉన్నప్పుడు వాళ్ళందరూ పళ్ళు పటపట కొరికేశారంట. పాపాన్ని క్షమించే అధికారం దేవుడికి ఉంది కదా, నీకెక్కడదే. కాబట్టి వాళ్ళందరూ అక్కడి నుంచి ఏం పెంచుకున్నారంటే కక్ష పెంచుకున్నాడు. దేవుడికి ఏమన్నా అధికారాన్ని ఏమంటున్నాడు? నాకుంది అంటున్నాడు. గట్టిగా మాట్లాడితే నేనే పరలోకానికి మార్గం అంటున్నాడు. నా ద్వారానే మీరు పరలోకానికి వెళ్తారంటున్నాడు. ఈ మెసేజెస్ అంటమాట. ఈ మెసేజెస్ వినేటప్పటికి ఎలా ఉంది? ఎలా ఉందండి? కష్టంగా కదండి, చాలా కష్టంగా ఉంది. దేవుడే నా తండ్రి అంటున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరని అంటున్నాడు. నేనే మెస్సేజ్ అని అంటున్నాడు. యూదులు ఇప్పటికి కూడా మెస్సేజ్ కోసం ఎదురు చూస్తున్నారు. నేనే మెస్సేజ్ అని అనుకున్నారు. కాబట్టి ఏం చేయాలంటే చంపేసేయాలనుకుంటే 5 సార్లు తప్పించుకున్నాడంట. మరి 6వసారి ఎందుకు తప్పించుకోలేదు? తనంతట తానే తన ప్రాణాన్ని పెట్టాలనుకున్నప్పుడే పెట్టాడు తప్పితే వాళ్ళు చంపాలనుకున్నప్పుడు చావలేదు. ప్రాణం మార్కు సువార్త 5:25లో పగలు 9 గంటలకు సిలువేస్తే ఎన్నింటి చచ్చిపోయాడండి? మధ్యాహ్నం 3 గంటలకి. అంతసేపు అసలు ఉండగలుగుతాడండి మనిషి? 9ంటికి మేకులు కొట్టేస్తే 3 వరకు ఉంటాడా? ఉండడా? మంచి ఎండల టైంలో ఉంటారా? ఉండరండి. పగలంతా కూడా సిలువేసి తిప్పారు. ఆయన ఎప్పుడైతే పెట్టాలనుకున్నాడో అప్పుడే లొంగిపోయి ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకంటే ప్రాణాన్ని తీసుకునే అధికారం కూడా దేవుడు ఆయనకి ఇచ్చాడు కాబట్టి. ఇంతకు ఆయన చేసిన నేరం ఏంటంటే ఈయన దేవుణ్ణి అంటున్నాడు. దేవదోషం సార్. ఇప్పుడు మీకు పొలాన్ని కబ్జా చేసి చంపించేశారు ఎవరిని? అహాబు. నాబోతు ద్రాక్ష తోటని అహాబు అతని యొక్క భార్య యెజెబెలు. నాకు తోట కావాలని కాళ్ళు ముడిచి పడుకుంటే నేను నీకు ఎలాగోలాగా రప్పిస్తానని చెప్పింది కదా యెజెబెలు. యెజెబెలు వేసిన నేరం ఏంటి? దేవదోషణ నేరాన్ని, దేవుణ్ణి దూషించాడని సాక్షులను ప్రవేశపెట్టి దేవదోషం చేస్తే ఇమీడియట్లీగా చంపేయచ్చు. వాళ్ళ మీదకి ఆ నేరం రాదు. కాబట్టి యేసుక్రీస్తు మీద కూడా వేసింది ఏంటంటే దేవదోషణ. అప్పుడు ఈ లోపల రాజుగారి భార్య వచ్చి ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళొద్దు బాబు అని చెప్పింది. కొరడా దెబ్బలు కొట్టి వదిలేయమన్నాడు. ఈ లోపు కొట్ల. ఇలా కాదు, రాజుగారికి పెడదాం, ఈయన నేను రాజుని అంటున్నాడు, ఇప్పుడు రాజుగారినే దూషిస్తున్నాడు కాబట్టి శిక్ష వేయాలని అడిగారు. ఇప్పుడు రాజుగారు అంటున్నాడు నేనే రాజుని అంటున్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? నువ్వు రాజుగారు అడిగితే నేను రాజునే అన్నాడు. ఇంకేముంది? వేసేసిన శిక్ష అంటే చంపే శిక్ష ఆయన ఏమీ ఇలా. కానీ ప్రజలు వీళ్ళ కేకలే గెలిచిన. కాబట్టి సిలువేయడం అనేది జరిగింది. రాజద్రోహం, దైవద్రోహం వేశారు, సెట్ అవ్వలేదు. రాజద్రోహం వేశారు. యూదులు రాజుని అంటున్నాడని అన్నారు, సిలువేశారు. ఆయన జీవితం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? చాలా తెలుసుకోవాలి. చాలా తెలుసుకోవాలంటే ఏం చేయాలి చెప్పమంటారా? మీ 4 సువార్తల్ని పక్కన పెట్టుకుని మొరాలిటీ, మెసేజెస్, మిరాకిల్ చక్కగా వరుసలో రాసుకుని చక్కగా జీర్ణం చేసుకుంటే మన యొక్క జీవితం మారద్ది. ఆ మనసు మనం కలిగి ఉంటే క్రీస్తు యేసునందు ఉన్నట్టు. క్రీస్తు యేసునందు ఉంటే మనకి ఏ శిక్షా విధి లేదు. యేసుక్రీస్తు భూమి శత్రువులు ఉన్నారా? ఉన్నారా లేదా? మనం అనుకుంటారా? ఉండరా?
నా గురించి 100 మందిని అడగండి, కనీసం 20 మంది నా గురించి అడగ చెప్తారు. ఇప్పుడు మీ గురించి 100 మందిని అడిగారు అనుకోండి, మీ గురించి కూడా అందరి జీవితాల్లో మనం హీరోలం కావు. అందరి జీవితాల్లో మనం హీరోల్లాగా ఉంటాం. ఎవరో ఒకరి జీవితంలో మనం విలన్గా ఉంటాం. ఆ విలన్ ఏం చేస్తాడు? మనల్ని బ్యాడ్గానే చెప్తాడు. ఇప్పుడు నాగలక్ష్మి ఎటువంటిదో, కావ్య ఎటువంటిదో నాకు తెలియాలి తప్పితే ఎవడో ఏదో చెప్తే నేను నమ్మేస్తానంటే నాకున్న రోగం భయంకరమైన రోగం. ఎవరేది చెప్పినా నమ్మేస్తారు చూసారా, అది చాలా భయంకరమైన రోగం అండి. ఇంట్లో భర్త గురించి చెప్పినా నమ్మేస్తారు, వాళ్ళు భార్య గురించి చెప్పినా నమ్మేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు జీవితాన్ని మనం అవకాశం చేసుకోవాలి. అది 2025లో మీకు పూర్తిగా నేర్పించేసి పుస్తకం రూపంలో కూడా ఇస్తాను. యేసుక్రీస్తు జీవితం మనకు అర్థమైతే ఆయన మనస్సు, ఇప్పుడు ఆయన చెప్పాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. అంటే మనం కూడా అద్భుతాలు చేయాలి, మొరాలిటీ నేర్పించాలి, మెసేజెస్ కూడా చెప్పాలి. మనం క్రిస్మస్ గిఫ్ట్లు పంచాం, ఎవరు మనల్ని ఏమనరు అంటారండి, ఏమనరు. చాలామంది బాప్తీసం కూడా ఇచ్చాం, ఎవరేమనరు. ఒక్కడే ఒక్కడే అని పాట పెట్టామనుకోండి, మండిపోద్ది ఒక్కొక్కడికి. ఒక్కోటి అయితే ఒక్కటి అంటామేంటి, 14 లోకాలు అయితే 3 లోకాలని పాటేస్తామేంటి, అవుతుందండి. అదనమాట. యేసుక్రీస్తు అద్భుతాలు చేశాడు, మనం చచ్చిపోయిన ఒక్కడిని కూడా లేపగలమా లేపలేమా? నేను చెప్పానండి, యేసుక్రీస్తు చచ్చిపోతే ఏమన్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పాడు. యేసుక్రీస్తు 3 దినాలు సమాధిలో ఉన్నవాడిని లేపితే అపరాధాల చేత పాపాల చేత క్రీస్తుని తెలియక చాలా మంది లోపంలో ఉన్నారు. సుకుమార్ ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ 22 ఏళ్ళకి బాప్తిసం ఇచ్చామనుకోండి మనం, అంటే 22 ఏళ్ళకి దేవుళ్ళు ఎలా ఉన్నాడు? ఆయన చచ్చిపోయి ఉన్నాడు. అంటే 22 ఏళ్ల క్రితం చచ్చిపోయిన వాడిని ఇప్పుడు లేపాం. అమ్మో యేసుక్రీస్తు కంటే గొప్పవాళ్ళమే మనం, అంతే కదా. అలా అర్థం చేసుకోవాలి తప్పితే యేసుక్రీస్తుని మించిన అద్భుతాలు చేయాలి, యేసుక్రీస్తుని మించిన మొరాలిటీ నేర్పించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మనకి ఎంత ఇచ్చాడంటే, గ్రంథం 66 పుస్తకాలు ఇచ్చాడు. ఎంత ఉందని నేర్పిస్తే అంత ఉంది. నేను రాసిన ప్రతి పాట కూడా మెసేజ్, గుర్తుంచుకోండి, మొరాలిటీ కాదు, మెసేజే. మొత్తం 15 పాటలో కూడా మెసేజ్. మొదటి మానవుడే ఆదాము, కోతి కాదు, అంతే కదా. దేవుని కుమారుడే ఆదాము, కోతి కుమారుడు కాదు. మండిద్దండి, మొత్తం మండే పాటలే. ఒక పాట చెప్పండి ఇంకోటి. గందరగోళం, సైంటిస్టులకి అందరికి మెంటలు వచ్చేస్తుంది. గందరగోళం గ్రహాంతర జీవుల గందరగోళం. చంద్రమండలంలో లేవులే ఫ్లాట్లు, భూమి మీదే కొనుక్కోవాలి ఫ్లాట్లు. ఇంకో పాట చెప్పండి. ఒకసారి రెడీగా ఉండి, అయిపోయింది నాది. 15 పాటలు ఒక పాట చెప్పండి. గ్రంథ విభజన. 15 పాటలు కూడా 15 ట్యూన్స్, 15 మ్యూజిక్. ఇప్పటి వరకు ప్రపంచంలో యూట్యూబ్లో ఉన్న అన్ని పాటలు ఏ పాట కూడా మ్యాచ్ అవ్వని మ్యూజిక్ అంటండి. కాబట్టి చూడండి ఎలా ఉంటుందో. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని 2024 జనవరిలో ప్రారంభించి డిసెంబర్ ఈ రోజుతో ఈ టైటిల్ మీద ముగిస్తున్నాను తండ్రి. మొత్తం పాటలన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది తండ్రి. నన్ను మీరు క్షమించాలి, ఎందుకంటే పుస్తక రూపంలో మాత్రం ఈ సంవత్సరం దీన్ని అందించలేకపోయాను తండ్రి. భవిష్యత్తులో అవసరమైతే దీన్ని కూడా పుస్తక రూపంలో అందిస్తాను తండ్రి. మీ పిల్లలు విన్నారు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అంటే, క్రీస్తు యేసు నాకు కలిగిన మనసు మేమందరం కలిగి ఉండాలని నేర్చుకున్నాం తండ్రి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అంటే ఆయన జీవితాన్ని అర్థం చేసుకోవాలని. ఆయన జీవితాన్ని అర్థం చేసుకుంటే మిరాకిల్స్, మొరాలిటీ, మెసేజ్ అని అర్థమైంది తండ్రి. ఆ 3 భాగాలుగా ఆయన యొక్క జీవితాన్ని మాకు 4 సువార్త పుస్తకాలుగా అందించావు తండ్రి. వాటిని మేము బాగా జీర్ణం చేసుకుని ఆయనకి కలిగిన మనసు మేము కూడా కలిగి ఆయన స్వరూపంలోకి మార్చబడి మేమందరం కూడా నువ్వు పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం కూడా ప్రతిపెట్టుకు తెచ్చామని క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన మధ్యలో కోటి క్రిస్మస్ స్పెషల్ మెసేజ్ ఇంకోటి చెప్పింది. కాస్త నేను చెప్పిన క్రిస్మస్ మెసేజ్ యూట్యూబ్లో పెడతాను. పెట్టినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఎవరైనా క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళు మీకు మెసేజ్లు పెడుతుంటారు వాట్సాప్లో. ఉన్నారండి ఎవరన్నా మీకు? ఎవరైనా వాట్సాప్లో ఒక ఫోటో పెట్టి చిన్న వాక్యం పెడుతూ ఉంటారు. అప్పుడప్పుడు పెడతారా? ఎవరైనా పెడతారా? పెట్టిన వెంటనే ఏదో ఒక పాటను కానీ ప్రసంగాన్ని కానీ మీరు వాళ్ళకి ఫార్వర్డ్ చేసింది. మంది తప్పేం కాదు కదా, వాళ్ళు పెట్టిందే. నేను అలా చేస్తేనే మన వీడియోస్కి అన్ని వ్యూస్ వచ్చినాయండి. నాకు తెలిసిన వాళ్ళందరికీ, కాంటాక్ట్స్ అందరికీ స్టేటస్లో కూడా పెట్టేసుకున్నారు. చాలా వ్యూస్ వచ్చినాయి. ఆటోమేటిక్గా ఒక 150 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏం చేయక్కర్లా. ఆ యూట్యూబ్ కూడా చూపించుకుంటూ ఉంటాడు ఆ వీడియోని.
ఎవరైతే ఇలా తిప్పుతూ ఉంటారో వాళ్ళకి చూపిస్తూ ఉంటాడు అనమాట. ఒక 150 వరకు వెళ్ళాలి. ఒక్కరోజు మాత్రం ఫస్ట్ రోజు 50 వీస్ దాటితే చాలు. ఓకేనా? మన మధ్యలో కోటేశ్వర వచ్చి రెండో మెసేజ్ చాలా బాగుంటుందండి. మెసేజ్ అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. ఇంతప్పుడు సరైద్దు గొంతు ఎప్పుడు సరైద్దు.